ఇదిగోండి అమ్మవారికి అయితే ఇప్పుడు పూజ స్టార్ట్ చేస్తాను. కరెక్ట్గా 6:30కి ఇలా పూజ స్టార్ట్ చేస్తానండి. 6:30 నుంచి నాకు 8 ఇలా అయిపోతుందనమాట. చాలా వేడిగా ఉంది, చెమట్లు అయితే విపరీతంగా వస్తుంది. ఇక ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం అండి. నిన్నైతే మనకి వసంత నవరాత్రులు 4వ రోజు అండి. 4 రోజులు ముగిసిపోయాయి. ఈ రోజుకి 5 రోజులు. ఈ రోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను నిన్నటి వీడియో. నిన్న అమ్మవారికి పంచమి అంటే చాలా ఇష్టము. పంచమ పూజ అయితే చక్కగా చేసుకున్నానండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసన్నం గుడాన్నం అయితే సమర్పించాను. అలాగే మహానైవేద్యంగా మనము పానకం వడపప్పు కూడా పెట్టాలన్నమాట. మీ దగ్గర టైం లేకపోతే పానకం వడపప్పు పెట్టినా సరిపోతుందనమాట. భక్తి ముఖ్యం అనమాట. ఇక్కడ నేను ప్రత్యేకంగా అమ్మకి పూజ చేసుకుంటున్నాను కదా, పీఠం వేసుకొని కలసం పెట్టుకొని ఖచ్చితంగా కొన్ని నియమాలు ఉంటాయండి. ప్రసాదం కూడా వండాలి కాబట్టి నేను ప్రతిరోజు ఒక నైవేద్యం అయితే అమ్మకి సమర్పిస్తున్నాను. అయితే మీకు ఎన్నో వీడియోలో చెప్పాను, ఏ టైంకి అయితే మనం పూజ మొదటి రోజు ప్రారంభించామో అదే టైంకి మనము ప్రారంభించాలని. నేను ప్రతిరోజు సాయంత్రము 6:15 ఇలా అయిపోతుందండి. అంటే 6 కానీ 6:15 కానీ ఇలా 10 నిమిషాలు 5 నిమిషాలు అటు ఇటు అయినా పర్వాలేదండి. ఇలా 6:15కి ఇలా నేను కూర్చుంటే నాకు 7:30 వరకు అయిపోతుందండి. పూజ అయ్యేసరికి గంటన్నర పడుతుంది అమ్మ దగ్గర పూజ చేసుకునేసరికి. ఇక్కడ అమ్మకి చక్కగా మల్లెపూల దండ అమ్మకొకటి నేనొకటి పెట్టుకున్నానండి. ఎప్పుడు కూడా మీకు ఆ వీడియోలో చెప్పాను, అమ్మకి అలంకార ప్రియురాలన్నమాట. అమ్మ చాలా అలంకరించాలి. అమ్మకి మనము కూడా చక్కగా అలంకరించుకోవాలి. అంటే మామూలు పూజలు వేరండి. మనం ఇలా లలితాదేవికి కొలిసేటప్పుడు కానీ దుర్గాదేవికి కొలిసేటప్పుడు కానీ అమ్మవారు మనలో చూసుకుంటుందంట ఆమె రూపము. అందుకోసం మనం చక్కగా మంచి వస్త్రాలు కట్టాలి. అంటే మంచి చీర కట్టుకొని పసుపు రాసుకొని చేతి నిండా గాజులు వేసుకొని తాలిబొట్టు వేసుకొని చక్కగా మనము అంటే సౌభాగ్యాలు ఎలా ఉంటాయి, మంగళకరమైన వస్తువులన్నీ చక్కగా ధరించి వేసుకుంటే అమ్మ మనలో చూసుకొని పొంగిపోతుందంట. అప్పుడు అమ్మ మన మీద కరుణిస్తారనమాట. ఏదో చేసామా పూజ అయిపోయిందని కాకుండా భక్తి శ్రద్ధలతో అమ్మకి చక్కగా నిష్టగా చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇగోండి ఇక్కడైతే చక్కగా నేను కూడా అలంకరించుకున్నానండి. చక్కగా అలంకరించుకొని ఇంకొక విషయం ఏంటంటే అమ్మవారి దగ్గర కూర్చునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం పర్ఫ్యూమ్ అనేది వేసుకోవాలన్నమాట. అమ్మకి సుగంధ ద్రవ్యాలు అంటే చాలా ఇష్టం. పూజా మందిరంలో మనం డోర్ తీయగానే మంచి స్మెల్ రావాలి, మంచి అగరబత్తులు ముట్టించాలి. అంత అంత ఇష్టం అనమాట అమ్మకి. ఆ సుగంధ ద్రవ్యాలన్నా, మల్లెపూలన్నా, జాజులన్నా, ఆ తర్వాత చంపంగి పూలన్నా ఇలాంటివి మీకు దొరికితే చక్కగా ఈ 9 రోజులు చక్కగా అమ్మకి పూజ చేసుకోండి ఫ్రెండ్స్. ఇగోండి ఇక్కడైతే చక్కగా నేను లలిత సహస్రనామం అయితే చక్కగా మనసు తృప్తిగా అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకైతే డిస్టర్బెన్స్ ఏమీ లేదు. మా ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు కదా, అందుకోసం నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. అమ్మతో గడపడమే నాకు ఇష్టమండి. ఇలా అయితే అమ్మకి లలితమ్మ పూజ అయితే చేసుకుంటున్నానండి. అలాగే కొంతమంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారు, అక్క మాకు 3 రోజుల వరకు మాకు కుదరట్లేదు, 3 రోజుల తర్వాత పీఠం వేసుకొని కలసం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అని అడుగుతున్నారండి. తప్పకుండా అలా కూడా చేసుకోవచ్చు. మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు మీకు పీఠం వేసుకొని కలసం పెట్టుకొని అఖండ దీపం పెట్టుకోవాలంటే చక్కగా మీకు ఎన్ని రోజులు పెట్టుకోవాలనిపిస్తే అన్ని రోజులు పెట్టుకోండి. కనీసం ఒక్క రోజైనా పెట్టుకోండి. ఓకేనా? అయితే ఇంకొక విషయం ఏంటంటే అక్క ఈ సంవత్సరం పెట్టాము, వచ్చే సంవత్సరం కూడా పెట్టాలంటే ఖచ్చితంగా పెట్టాలి. ఈ సంవత్సరం కలశం అఖండ దీపం పెట్టాం కదా, నెక్స్ట్ ఇయర్ కూడా పెట్టాలా అంటే అలా కాదండి. మనం దేనితోనైతే స్టార్ట్ చేసామో అది మనం కంటిన్యూ చేయాలన్నమాట. కనీసం 3-4 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా కంటిన్యూ చేయాలి. మీకు కుదరకపోతే 3 సంవత్సరాల తర్వాత విడిచిపెట్టేయండి. ఓకేనా? ఈ విధంగా చేసుకోండి. ఇలాంటి డౌట్స్ అయితే కొంతమంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారండి. వాళ్ళు చూస్తారు కాబట్టి ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఓకేనా? ఆ తర్వాత అమ్మవారికి ఈరోజు పంచహారతి అయితే ఇచ్చానండి. అమ్మవారికి ప్రతిరోజు ఏదో ఒక హారతి అయితే ఇవ్వండి. ఈ హారతితో పాటు మామూలు కర్పూర నీరాజనం కూడా ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఇలా అయితే నేనైతే సంపూర్ణంగా అయితే అమ్మవారి 4వ రోజు పూజ అయితే చేసుకున్నానండి. అయితే తప్పకుండా మనము ఇరుగు పొరుగు వాళ్ళకి ప్రసాదం అయితే, ఎందుకు అంత ప్రసాదం నేను పెడుతున్నానంటే ఇరుగు పొరుగు వాళ్ళకి మనము పంచిపెట్టాలి. ప్రసాదం చాలా మంచిది. ఆ పానకం మనమైతే తాగాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా అయితే
నేను పూజ చేసుకున్నానండి. ఏవైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. అమ్మకి నమ్ముకోండి, అమ్మకి నమ్ముకుంటే ఎప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో కష్టాలు అంటూ ఉండవండి, అంత బాగుంటుందన్నమాట. ఏదైనా సరే నమ్మకంతో మనము చెయ్యాలన్నమాట. నమ్మకం లేకుండా అప్పటికప్పుడే రిజల్ట్ వచ్చేస్తుంది అని కాదండి. మనకి ఎప్పుడైనా సరే రిజల్ట్ అనేది ఉంటుందండి. ఈరోజు పూజ చేసాము మనకి రేపే రావాలి రిజల్ట్ అంటే అది చాలా రాంగ్ అండి. ఎప్పుడైనా ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం చూడొద్దు. అమ్మకి నమ్ముకొని అమ్మ పాదాలు పట్టుకొని మనం ప్రార్థిస్తే అమ్మకు అన్నీ తెలుసు, ఓకేనా. ఆ తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత మనం ధూపం అయితే ఇవ్వాలి, ఇల్లు మొత్తం ఇవ్వాలి, అమ్మకి ఇవ్వాలి, మొత్తం ఇవ్వాలండి. ధూపం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇగోండి ఈ విధంగా ధూపం ఇచ్చేసి నైవేద్యాలన్నీ అమ్మకి సమర్పిస్తున్నాను. ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. వీలున్నంత వరకు అమ్మవారికి చక్కగా ఈ 9 రోజుల్లో ఈ మిగిలి ఉన్న రోజుల్లో మీకు ఎన్ని రోజులు వీలుంటే అన్ని రోజులు చక్కగా పూజలు చేసుకోండి. అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలుగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ ఇంకొక విషయం ఏంటంటే నా పూజలు చేసుకుని నా పూజలు చూసి నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళందరూ నాకు కామెంట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అక్క మీ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకున్నాం అక్క, మంచిగా ఉన్నాయి అక్క మీ వీడియోస్ అనేటప్పుడు నాకైతే ఒళ్ళు పులకరించినట్టుగా అయిపోతుంది. నా వల్ల ఇంతమంది నేర్చుకుంటున్నారా అని నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా మంచి కంటెంట్తో ఇంకా నేను మా గురువులను అడిగి మంచి మంచి విషయాలు మీ అందరికీ షేర్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు.